మన మైనింగ్ యూనివర్సిటీ సింగరేణిలో మైనింగ్కి అమ్మాయిలని అలౌ చేసినాం సార్ లాస్ట్ గవర్నమెంట్లో. కాకపోతే ఇంకా వాళ్ళకి సర్ఫేస్లోనే జాబ్స్ ఇస్తూ ఉన్నారు. మైనింగ్ యూనివర్సిటీలో కూడా 33% విమెన్ని దయచేసి ఇంబైబ్ చేసుకునేలాగా చేసి తర్వాత వాళ్ళని సింగరేణి రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్లో వచ్చేలా చేసుకుంటే మన దగ్గర ఉండేటటువంటి వనరులకు సంబంధించి అమ్మాయిలకు అవకాశం ఉంటుంది సార్, ఉద్యోగం వచ్చేది. ఇంకొకటి సార్, మన ఫీ రియంబర్స్మెంట్ గురించి ముఖ్యమంత్రి గారు ఏం చెప్పట్లేదు అధ్యక్ష. ఎందుకంటే పాలసీ చాలా బాగా చెప్పారు, చాలా అద్భుతంగా ఎట్లా రిఫార్మ్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పారు. కానీ వేర్ దేర్ ఈస్ పాలసీ సార్, పర్స్ ఆల్సో షుడ్ బి ఓపెన్ సార్. ఫీ రియంబర్స్మెంట్ దాదాపుగా 8,000 కోట్లు పెండింగ్ ఉంది సార్. అట్లానే జైపాల్ రెడ్డి గారు రుణం తీర్చుకోవడానికి ఆల్రెడీ పాలమూరు రంగారెడ్డికి అంబేద్కర్ గారి పేరు తీసి జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినారు సార్ మీరు. సో అదందరూ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. అట్లా కాకుండా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ గురించి కూడా వారు చెప్పినారు సార్, మీరు రాజకీయాలు చేశారు అదాని డబ్బులు ఇస్తే అని. మేము అనలేదు సార్, అది మీ రాహుల్ గాంధీ గారే అదానికి వ్యతిరేకంగా చెప్పారు కాబట్టి అది మీ పార్టీ నిర్ణయం అని మేము అనుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. నర్సిరెడ్డి గారు ప్లీజ్. అంబేద్కర్ పేరు మార్చింది ప్రాజెక్టు రెండింటిని వారి దృష్టిలో లేనట్టుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ చైర్మన్ సార్ సుజల స్రవంతి వెంకటస్వామి గారు ఆ రోజు పట్టుబట్టి ఆ పేరు పెట్టిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వం వారు ప్రాతినిధ్యం వహించినప్పుడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు తొలగించడం జరిగింది. మహబూబ్నగర్లో నేను ఆ ఊరు నుంచే వచ్చిన, అక్కడి నుంచే వచ్చిన. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకి ఏ పేరు లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు ఉంచుకుంటూనే జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టడం జరిగింది. దానికి ఎలాంటి వేరే పేరు లేదు. కాబట్టి దాంట్లో అంటే వారికి ఇంకేదైనా జైపాల్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభిమానం ఉంటే వారు పెట్టమంటే హైదరాబాద్ మెట్రోకి కూడా పెడతాం. ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా వారే హైదరాబాద్కు మెట్రో తీసుకొచ్చిండ్రు. సో ఆ మెట్రోకి కూడా జైపాల్ రెడ్డి గారి పేరు పెట్టినా తప్పులేదు. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఏకైక ఉత్తమ పార్లమెంటేరియన్. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పుడు తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన నాయకుడు జైపాల్ రెడ్డి గారు. తమరు ప్రత్యక్ష సాక్షి. అన్ని రకాలుగా ఒప్పించి మెప్పించి ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారిని కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఈరోజు కూడా చర్చ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు పార్లమెంటు తలుపులు మూసిండ్రని, చర్చ లేకుండా ఆమోదింపజేసిండ్రని, లైవ్ కట్ చేసి తెలంగాణ బిల్లు ఆమోదించిండ్రని, ఇన్ని చర్చలకు అన్నిటికీ సూత్రధారి పాత్రధారి జైపాల్ రెడ్డి గారు. వారు నాకు బంధువు అనే దానికంటే బంధువుగా వారితో నాకేం మీకు తెలుసు, రాజకీయంగా మీకు తెలుసు నాకు వారితో ఉన్న ఎంత గొప్ప అనుబంధం ఉందో. కాకపోతే వారితో నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి వారు చేసిన తెలంగాణకు లేకపోతే ఇక్కడ ప్రాంతానికి చేసిన సేవల్ని మనం ఇగ్నోర్ చేయలేము. ఉత్తమ పార్లమెంటేరియన్ మనందరికీ తెలంగాణ జాతికి పివి నరసింహారావు గారి తర్వాత ఆ స్థాయిలో గౌరవింపబడే వ్యక్తి తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్ రెడ్డి గారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఆయన పేరు పెట్టడం అనేది సహేతుకం పాలమూరు జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతులకి. అదేవిధంగా మైనింగ్లో ఉమెన్ రిజర్వేషన్ గురించి చెప్పి ఎస్ డెఫినెట్గా మనం ప్రతి దాంట్లో దాన్ని చేయాల్సిందే. అదే కాకుండా పార్లమెంటు చట్టసభలలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వాలని సోనియా గాంధీ గారు చెప్పి రాజ్యసభలో బిల్లు పాస్ చేసిండ్రు. ఇప్పుడు అది కూడా అమలు కాబోతుంది. స్థానిక సంస్థలలో మహిళలకు రిజర్వేషన్లు ఉండాలని రాజీవ్ గాంధీ గారు చెప్పిండ్రు. ఈరోజు సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్పర్సన్స్ మహిళలు అవుతున్నారు అని అంటే అది రాజీవ్ గాంధీ గారి వల్ల. ఈ దేశానికి రాష్ట్రపతిని ప్రతిభా పాటిల్ని, ఈ దేశానికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని, ఈ దేశానికి లోక్సభ స్పీకర్గా మీరా కుమారి గారిని, వీళ్ళందరి మహిళల్ని కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలం శ్రీమతి సోనియా గాంధీ గారు అధ్యక్షురాలుగా పనిచేశారు. మహిళా నాయకత్వం పట్ల మాకున్న నమ్మకం, విశ్వాసం. ఈరోజు స్వయం సహాయక సంఘాలు ఏవైతే ఉన్నాయో 65 లక్షల మందిని, 1 కోటి మందిని కోటీశ్వరులుగా చేయాలని, 1 కోటి మంది మహిళలకు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం అందించి అన్ని రకాలుగా ఉమెన్ ఎంపవర్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుంది. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఏం సూచనలు చేసినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డెఫినెట్గా వాటి అన్నిటిని కూడా మేము అమలు చేస్తాం. మేము కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా అమలు చేస్తామని తెలియజేస్తున్నాను. స్పీకర్ గారు బాగుంది.
అడిగినావు రవీంద్రరావు గారు. సార్ 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 ఒక్క నిమిషం సార్. పోతా 6,000 కోట్లు మొత్తం మీద 7 లక్షల కోట్లు, ఇందులో 6,000 కోట్లు అప్పు ఇచ్చిపోయినరు. మొన్న దాదాపుగా 1 లక్ష. ప్లీజ్ చెప్పండి. చైర్మన్ సార్, మొన్న 15 నెలల అప్పుల మీద అక్కడ సభలో నేను చెప్పిన 1,58,000 పైచిలుకు కోట్ల రూపాయలు ఈ 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేస్తే 1,53,000 కోట్లు గత 10 సంవత్సరాలు నడిపించిన ప్రభుత్వం చేసిన అప్పులకు తప్పులకు అసలు మిత్తి 2 కలిపి చెల్లించినాం. సో ఈరోజు ఉన్న పరిస్థితి అంతా రాబోయే 4 ఏళ్ళల్లో ప్రతి సంవత్సరం 1,50,000 కోట్లు యావరేజ్గా అప్పు చేస్తే కూడా ఇప్పుడు చేసిన 1,50,000 కోట్లు కాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు చేసిన అప్పులకు తప్పులకు 1,50,000 కోట్లు అప్పు చేస్తే ఇంకా 4 ఏళ్ళకి వేసుకుని 6 లక్షలు, ఇదొక 1,50,000, 7.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు తప్పులకు చెల్లించడానికి పోతుంది. అందుకే ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది. స్ట్రక్చర్డ్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12 విడతలుగా విభదీసి గత అప్పులు ఏవైతే గతంలో మాకు ఏదైతే లయబిలిటీ కింద వచ్చినాయో వాటిని ఏప్రిల్ 1 తారీఖు 2025 నుంచి మార్చి 31, 2026 ఒక సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నిటిని కూడా 12 ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యాసంస్థలకు చెల్లిస్తాము. మేము వచ్చిన తర్వాత ఏవైతే తీసుకున్నామో ఆ టైంలో చెల్లిస్తాము. మీరు ఎవరి దగ్గరికి తిరగకండి, ఎవరి దగ్గరికి పోకండి. 12 ఇన్స్టాల్మెంట్ పాత బకాయిలు చెల్లించే బాధ్యత, కొత్త టైమ్లీ పేమెంట్ చేసే బాధ్యత మాది. తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాము. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. పాత బకాయిలు పెట్టి రాష్ట్రాన్ని దివాలా తీయించి కొంతమంది హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు, రిటైర్డ్ లైఫ్. సో ఆ రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేసే వాళ్ళ లయబిలిటీస్ మేము తీసుకొని ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా ఫీజు రియంబర్స్మెంట్ చేసే బాధ్యత మాది. ఎందుకంటే ఆ పథకాన్ని ప్రవేశపెట్టిందే మేము. చైర్మన్ సార్, ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టిందే మేము, కనిపెట్టిందే మేము, ప్రవేశపెట్టిందే మేము, అమలు చేసిందే మేము. మధ్యలో కొంత అంతరాయం కలిగింది. ఆ అంతరాయాన్ని సరిదిద్ది మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చే బాధ్యత కూడా మాదే అని తెలియజేస్తున్నా చైర్మన్ సార్. నర్సిరెడ్డి గారు.